విఐపి టికెట్లు అమ్ముతున్నారు అంటున్నావు. మొత్తం నీ చిట్టా తీస్తే అసలు నువ్వు తిరుపతి వీధుల్లో కాదు కదా, బయటకు మొహం కూడా చూపించలేవు. ఇక్కడ చూడు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు సెప్టెంబర్ 2021 మీ గవర్నమెంట్ సెప్టెంబర్ 2021 కేవలం ఒక్క నెలలో మీరు 6,000 దర్శనాలు చేయించారు. ఎవరికి చేయించారు ఈ 6,000 దర్శనాలు? ఇదిగోండి, ఇది అఫీషియల్గా టీటీడీ వాళ్ళు ఇచ్చింది. 6,000 దర్శనాలు యాజ్ ఎమ్మెల్యే. నేనేమన్నానంటే, నేను ఒక్క దర్శనం చేయించినట్టు నువ్వు నిరూపించు, నేను అలిపిరి దగ్గర నా ముక్కు నేలకు రాస్తా. నువ్వు బహిరంగ క్షమాపణ చెప్పడానికి రెడీగా ఉన్నావా? చెప్పు. ఒక్క టికెట్ మా శుభదం టికెట్ నేను అమ్మినట్టు కానీ నేను చెప్పినట్టు కానీ నువ్వు నిరూపించు. ఎప్పుడైనా సరే ఆరోపణ చేసేటప్పుడు తెలుసుకుని ఆరోపణ చేయాలి, నీ స్థాయికి తగినట్టు చేయాలి. మీరు గతంలో శాసనసభ్యులుగా ఉన్నారు, అధ్యక్షులుగా ఉన్నారు. నేను మిమ్మల్ని ఒరే అంటూ ఒక్క సెకండ్ పని నాకు, కానీ నేను చదివిన చదువు, నేను పెరిగినటువంటి వాతావరణం నాకు ఆ సభ్యతనిచ్చాయి. నేను మిమ్మల్ని కరుణాకర్ రెడ్డి గారు అని సంబోధిస్తున్నాను, మీరు ఒరే అంటున్నారు. నేను నిన్న ఒక్క సెకండ్లో ఎరా కరుణాకర్ రెడ్డి అని అనగలను, కానీ అది తప్పు, సభ్యత కాదు అది. మీరు అనుకుంటున్నారో కరుణాకర్ రెడ్డి గారు, మీరు ఏదో ఉడతూపులేసి బెదిరిచ్చేసి ఏదో చేస్తే వెళ్ళిపోదు. ఇది సనాతన హిందూ ధర్మం అనేది, హైందవ సంస్కృతి అనేది ఒక మన భారత సంస్కృతి ప్రతి ఒక్కరి జీవన విధానంలో ఉంది. కాబట్టి మీరు దయచేసి ఇలాంటి ఉడతూపులు మానేసి, మీరు ఏదైతే చెప్పారో నేను వాడటం లేదో అని చెప్పారు. ఏమని? సోషల్ మీడియాలో టీటీడీ మాజీ చైర్మన్ అని వాడటం లేదని చెప్పారు. ఇప్పుడు ఈరోజు సార్ ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్ మీరు ఇక్కడ చూడండి, ఏముందండి ఇక్కడ మీరు చూస్తే వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్సిపి లైవ్ టీటీడీ ఎక్స్ చైర్మన్ ఉంది. ఇంకా ఇప్పుడు ఈ సెకండ్ లో కూడా అలాగే ఉంది. ఈ సెకండ్ లో కూడా అక్కడేముంది, ఎక్స్ టీటీడీ చైర్మన్ అని ఉంది. ఆయన ఏం చెప్తారు? అసలు నేను ఎక్కడ వాడాను, ఎక్కడుంది అని అంటున్నాడు. ఈరోజు ఈ సెకండ్ లో ఇప్పుడు మీరు ఓపెన్ చేసి చూసినా కూడా ఉంటుంది ఇందులో. ఓకే, ఈ మాదిరిగా ఆయన చేస్తున్నారు. ఇంకా